ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు విని వాటి ద్వారా మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకొని ప్రభుతో సమాధానపడి ఆయన రక్తములో శరీరములో పాలు పొందుదాం. బైబిల్ పల్లె పాడుకుందాం. అంధకార లోయలోన రండి. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. దేవుని వాక్యం వింటాం. మన మధ్యలో బ్రదర్ ఉన్నారు, కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ బలలో చేవేయక ముందు మనం ఉదయం చదువుకున్నటువంటి వాక్యాన్ని మళ్ళీ చదువుకుందాము. విలాపవాక్యములు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము అందరము కలిసి చదువుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మరొక వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28 వరకు మార్చి చదువుకుందాము. 23 నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రం ప్రభువా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన ప్రభుత్వం ప్రభువా, ఈ వేతనీయ ప్రార్థన సన్నిధికి నడిపించిన మీ ప్రేమను బట్టి వందనాలు. మమ్మల్ని అందరినీ మీ సమకూర్చిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఎప్పటివరకు తండ్రి మీరు కీర్తన ద్వారా మహిమపరచబడ్డారు, ఘనపరచబడ్డారు ప్రభువా. అలాగే నీ బిడ్డలైన అందరూ ప్రభువా మిమ్మల్ని యోగ్యంగా ఆరాధించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా.
అవును తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. నా దోషాలను బట్టి, నా పాపం బట్టి ప్రభా, నేను శిక్షకు పాత్రుడై ఉండగా ప్రభా, కేవలము నాశనానికి, నరకానికి మాత్రమే పాత్రుడైన నన్ను ప్రభా తండ్రి, మీ ప్రియకుమారుడు ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆ క్షమాపణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. తద్వారా తండ్రి, ప్రియకుమారుడు శిలువ బలియాగం ద్వారా నాకు ఇచ్చినటువంటి రక్షణ ద్వారా తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి, వాగ్దానాన్ని ఇచ్చి తండ్రి నెరవేరుస్తున్న దేవుడు అయినందుకు వందనాలు ప్రభా. యాత్రా జీవితంలో ప్రభా ఎదురయ్యేటువంటి ప్రతి శోధన నుండి తండ్రి, బాధల నుండి తండ్రి మరి మీరు కాపాడుతూ తప్పిస్తూ తండ్రి, సులువుగానైనా ఆ బాధల నుండి తప్పించుకునే నాయన మరి మార్గాన్ని మీరు మాకు తెలియజేయటంలో నమ్మకమైన దేవుడిగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాను ప్రభా. మీ ప్రియ కుమారుడు యొక్క సహవాసంలోనికి నన్ను కూడా చేర్చి ప్రభా, నేను తండ్రి మీ సారూప్యతలను రావడానికి తండ్రి వాక్యం ద్వారా నన్ను సరిచేస్తున్నందుకు నాయన ఆ విషయంలో మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా నా జీవితంలో ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. నా జీవితంలో తండ్రి ఎన్నో మేలులు దీవెనలు నాయన ఇస్తూ తండ్రి నన్ను విశ్వాసంలో స్థిరపరుస్తున్న మీ నమ్మకత్వాన్ని బట్టి ఏమిచ్చినా మీకు రుణస్థుడని అని ఒప్పుకుంటూ హృదయపూర్వకమైన నా స్తుతి ఆరాధన మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఆరాధిస్తూ నాయన చదువుకున్న వాక్యాన్ని బట్టి నాయన వాక్యాన్ని నాయన మీరు దీవించండి. నిలబడిన దాసుడు బలహీనుడు ప్రభా తండ్రి, మరి మీ జల్లేని వారికి అవసరమైనటువంటి మాటలు నాయన నా నోట ఉంచి తండ్రి మీరే నాయన నాలో నాయన మీ పరిశుద్ధాత్మతో నింపి యావన చుట్టూ నాయన మీ కంచె వేసి భద్రపరచమని చదువుకున్న వాక్యాన్ని నాయన మేము ధ్యానించేండగా ప్రభా మా అందరి మనసును నాయన ఏకాగ్రతతో నిలిపి నాయన యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని బలలో చేయవేయటానికి మీరే కృప సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము మరొకసారి చదువుదాము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయని మనం ఉదయం అనుకున్నాము. దేవుడు కృపగలిగిన వాడు, రెండవది వాత్సల్యత. ఇక్కడ మంచి మాట, తెలుగు మాట అన్నమాట వాత్సల్యత అనేది. వాత్సల్యత అనేది ఇంగ్లీష్లో మనం చూస్తే కంపాషన్ అని ఉంది. కంపాషన్ అంటే ఏంటంటే దేవుడి దయ లేకపోతే కరుణ, జాలి అని ఉందన్నమాట. కాబట్టి అక్కడ మనము వాత్సల్యత దగ్గర మనం ఆ మాటలు పెట్టుకొని మనం ఒకసారి చదువుకుంటే, అనుదినము నూతనముగా ఆయనకు దయ పుట్టుచున్నది, అనుదినము నూతనముగా ఆయనకు జాలి పుట్టుచున్నది, అనుదినము నూతనముగా ఆయనకు కరుణ పుట్టుచున్నది. కాబట్టి దయ, కరుణ, జాలి. ఇందాక మనము అన్న పాడారు ఫస్ట్ పాట, శరణం శరణంలో కూడా ఉంది దేవుడు వాత్సల్య దేవుడవు అని ఉందన్నమాట. అలాగే కృప అనేది కూడా దాంట్లో వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఆరాధనలోనే ఏం చేసామంటే మనము దేవుడి యొక్క నమ్మకత్వాన్ని చూసాము. దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మన జీవితాలకి మనం పొందినటువంటి మేలులు, ఆశీర్వాదాలు మనం చూసి ఆరాధించాం దేవుణ్ణి. ఇప్పుడు మనము ఈ బల్లవర్తమానంలో మనం ఏం చూస్తామంటే యెహోవా కృపగలవాడు. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనకి వచ్చినటువంటి మరి ఆశీర్వాదాలు ఏంటి, అలాగే ఆ కృప ద్వారా మనము మన జీవితాల్లో మనం దేవుని యొక్క కృపకు మనము పాత్రలం అయ్యామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క మరి శరీరానికి రక్తాన్ని సాదృశ్యమైన బలలో మనము చెయ్యి వేసేవారుగా ఉండవాలన్నమాట. కృప, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రేస్ అంటాము. కృపని మనము ఇంగ్లీష్లో గ్రేస్ అంటాము. ఈ కృప అనే మాట మనము చాలాసార్లు వినుంటాము. మనము ముఖ్యంగా ఏ మాట వినుంటామంటే మనము కృప చేతనే రక్షింపబడ్డాము అనే మాట మనం వింటాం. కృప, వాత్సల్యత, నమ్మకత్వము ఇవేంటంటే దేవుని యొక్క లక్షణాలు, లేకపోతే దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటాము, లేకపోతే దేవుని యొక్క గుణాలు. మనము ఒక వ్యక్తి గురించి కానీ, ఒక మరి సహోదరి గురించి కానీ, సహోదరుడి గురించి కానీ మనము చెప్పేటప్పుడు మరి కొన్ని లక్షణాలు లేకపోతే వాళ్ళ యొక్క మరి ప్రవర్తన గురించి మనము చెప్తాము. అట్లానే దేవునికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. దేవునికి కూడా కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలు ఏంటంటే కృప అనేది ఒకటి ఉంది దేవునికి, అలాగే వాత్సల్యత అనేది దేవునికి ఉన్నది,
అలాగే దేవునికి ఇంకోటి ఏముందంటే నమ్మకత్వం అనేది దేవునికి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ 3 విషయాలు మనం చూసాము. వాటిలో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే మనము కృప అనే విషయం చూస్తున్నాము. దీన్ని మనం ఇంగ్లీష్లో గ్రేస్ అంటాము. ఈ కృప ద్వారా మనము మరి ఈరోజు నేర్చుకునేటువంటి వాక్యంలో అంశాల్లో మరి ఒకసారి మనం చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడు. కృప పొందాడంట. ఎవరు? నోవహు కృప పొందాడు. కృప 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 అనేది మనం వింటానే ఉంటాము. మరి మా ఇంటి దగ్గర కూడా ఉన్నారు కొంతమంది, కృపారావు అని, కృపమ్మ అని, కృపానందం అని. మా స్కూల్లో ఉంది ఒక అమ్మాయి, రోజా కృప అని. కదా, పేర్లు మనం పెట్టుకుంటాము. కృప మీద ఎన్నో పేర్లు మనం పెట్టుకుంటాము. అయితే మనము ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనము ఆ దేవుని యొక్క కృపకి పాత్రులం అవుతున్నామా లేదా, లేకపోతే దేవుని యొక్క కృపను మనము పొందుకుంటున్నామా లేదా? దేవుడు మనకు మరి అనాదికాల సంకల్పం చొప్పున జగత్ పునాది వేయబడక ముందే ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే మన నిమిత్తమై తన యొక్క ప్రాణాన్ని శిలువలో అర్పించాడు. కాబట్టి దాని మీద ఆ ప్రియకుమారుడు చేసినటువంటి ఆ శిలువ యాగం మీద ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా నిమిత్తమే చనిపోయి మరలా తిరిగి లేచాడు అని విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే రక్షింపబడతారనమాట. ఇక్కడ మరి నోవాహు మాత్రమే దేవుని యొక్క కృపకి పాత్రుడయ్యాడు. దేవుని యొక్క కృపకి పాత్రుడయ్యాడు. ఎందుకు పాత్రుడయ్యాడు మనం ఒకసారి చూస్తే చూడండి, 9వ వచనం మనం చూస్తే, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడినై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ మనం చూస్తే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, నోవాహు నీతిమంతుడు, నీతిపరుడు అని ఉంది. రెండవది మరి నిందారహితుడు. నింద అంటే ఎటువంటి మచ్చ లేకపోతే ఎటువంటి అపవాదు లేకపోతే ఏది ఆయన మీద మోపటానికి లేదనమాట, అంటే ఏ నింద లేనివాడు. ఇంకోటి మరి శ్రేష్టమైన మాట, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టి ఈరోజు మనము నోవాహు ఈ విధంగా ఉన్నాడు కాబట్టి, నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు, తర్వాత నిందారహితుడిగా ఉన్నాడు, తర్వాత దేవునితో కూడా నడిచినవాడు కాబట్టి దేవుని యొక్క కృపకి పాత్రుడయ్యాడు. మనము కూడా ఈరోజు దేవుని యొక్క కృపకు పాత్రుడు అవ్వాలి, పాత్రురాలము లేదా పాత్రుడు కావాలి అంటే మనము నోవాహులో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు, శ్రేష్టమైన అంశాలు ఏంటనేది మనం ధ్యానించుకొని, మరి నోవాహు ఆ విధంగా ఎందుకు ఆ కృపకు మాత్రము ఆయన ఒక్కడే పాత్రుడయ్యాడు. మీరు ఒకటి మరి ఎంత గొప్ప విషయం అంటే నోవాహుది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో దేవునికి కృపకు ఎవరు పాత్రలు అవుతారు అని మనం అనుకుంటే, ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటామంటే అందరం ఆ వ్యక్తి వైపు చూస్తాము. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాము, మరి ఒక వ్యక్తే దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు అని. సరే, అది తీసేసేయండి. ఈ తెనాలి టౌన్ మొత్తం మీద ఒకే ఒక వ్యక్తి దేవుని కృపకు పాత్రుడైన వాళ్ళు ఎవరు అని చూస్తే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, అమ్మో మరి తెనాలంతట్లో ఒకే ఒక వ్యక్తి అంటాము. కానీ ఈ నోవాహు ఎంతమందిలో ఒకే ఒక వ్యక్తి అమ్మా చెప్పండి అమ్మా? ప్రపంచ చరిత్రలోనే, ఈ ప్రపంచంలోనే ఒకే ఒక వ్యక్తి దేవునికి కృపకు పాత్రుడైన వ్యక్తి. ఈ వ్యక్తి ఇంకెవరు లేరు ఈ ప్రపంచంలోనే. ఆలోచించండి ఎంత గొప్ప వ్యక్తి. దేవుడు జలప్రళయం ద్వారా సృష్టిని నాశనం చేయడానికి ముందు ఒక్క నోవాహు ద్వారా ఆయన యొక్క కుటుంబ సభ్యులను మాత్రమే రక్షించాడు. ఈ సర్వ సృష్టి ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఈ సర్వ సృష్టి నాశనం అయిపోయింది. కాబట్టి ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలోనే, ఒక ఊరిలో కాదు, ఒక రాష్ట్రంలో కాదు, ఒక దేశంలో కాదు, ఈ సృష్టి మొత్తంలో కూడా ఒకే ఒక వ్యక్తి దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. ఒకే ఒక వ్యక్తి మాత్రమే దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు కాబట్టి ఒకసారి చూద్దాం. చూడండి, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. కాబట్టి ఇక్కడ నోవాహు గురించి ఏముందంటే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత అది వరకు చూడని సంగతులు ఏంటమ్మా? అది వరకు చూడని సంగతులు ఏంటివి? దేవుడు నోవాహుకి ఏం చెప్పాడంటే, నేను జలప్రళయము, ఒక పెద్ద కుంభవృష్టి లాంటి వర్షాన్ని కురిపిస్తాను, ఆ జలప్రళయం ద్వారా ఈ సృష్టి అంతటిని నాశనం చేస్తానని చెప్పినప్పుడు అది వరకు చూడని సంగతులు అంటే ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 5వ వచనము. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపాను. అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడటం అంటే అంతకుముందు వర్షమే లేదు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, అంతకుముందు వర్షం అనేదే ఈ సృష్టిలో లేదు. అటువంటిది ఒక కుంభవృష్టి లేదా జలప్రళయం నేను రప్పించి సృష్టిని నాశనం చేస్తానంటే మనకి ఎంత విశ్వాసం ఉండాలి, దేవుడు చెప్పినటువంటి మాట మీద ఎంత నమ్మకం ఉండాలి, ఎంత విధేయత ఉండాలి, ఒక్కసారి మనం ఆలోచించండి. అంతకుముందు కనీవిని ఎవరూ చూడలేదు, వర్షం అనేదే లేదంట. వర్షం అనేది లేదు, కానీ పంటలు ఎలా పండినాయి అంట? భూమి నుండి ఒక ఆవిరి వచ్చి పంటలు పండినాయి అంట. భూమి మీద అంతకుముందు ఏమి లేవని ఉంది? పొదలు కానీ ముళ్ళు కానీ లేవని ఉంది. మరి ఎందుకు వచ్చినాయి పొదలు ముళ్ళు? భూమి మీదకి పొదలు ముళ్ళు ఎందుకని వచ్చినాయి? నేల భూమి శపించబడింది. ఎందుకు శపించబడిందంటే, ఆదాము అవ ఏం చేశారంటే దేవునికి విధేయత చూపకుండా ఆయన తినవద్దన్న అది తిని ఏం చేశారంటే శాపానికి గురయ్యారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఇక్కడ ఉంది చూడండి, 3వ అధ్యాయము 17వ వచనము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. శపించబడినటువంటి నేల ఏమి తీసుకొని వచ్చింది? ముళ్ళు పొదలు. ముళ్ళు శపించబడినటువంటి ఆ భూమి ముళ్ళు పొదలు తీసుకొని వచ్చింది. మనము కూడా శపించబడిన వారము. కాబట్టి మన జీవితంలో కూడా ఏమండి, మనకి ఆశీర్వాదం లేదు. మన తల మీద ఏముందంటే ముళ్ళు పొదలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనము శపించబడిన వారము, ఒకప్పుడు శాపానికి గురైన వారము. కాబట్టి ఆ శాపాన్ని తీసివేసి మనకు ఆశీర్వాదము దీవెనలు ఇవ్వటానికి ఏం చేశారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల మీద ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించాడు అనమాట. ధరించినప్పుడు ఆ శాపం పోయి మనకేమొచ్చింది? ఆశీర్వాదం అనేది వచ్చిందనమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ముళ్ళ కిరీటాన్ని ధరించడానికి లేకపోతే ధరించి రావడానికి కారణం ఏంటంటే, మనము శాపానికి గురైన మన జీవితంలో ఉన్నటువంటి ఆ ముళ్ళను తీసివేయాలంటే ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించి మనకేమి ఇచ్చాడంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడనమాట. కాబట్టి ఆ నేలంతా శపించబడింది. తర్వాత ఇక్కడ మనం 6వ అధ్యాయం మనం చూస్తే, మళ్ళీ 6వ అధ్యాయానికి రండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము. 3వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకుని. ఎందుకు ఈ సృష్టించిన వీళ్ళని అనే దేవుడు సంతాపమునందినటువంటి ఆ సమయం అన్నమాట. అది అంతగా ఏమైపోయిందంటే ఈ నేలంతా బలాత్కారంతో నిండబడి ఉందని. చూడండి, 12వ వచనము. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను,
భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండింది. బలాత్కారం అని చూడండి, ఒక స్త్రీని బలాత్కారం చేస్తారు, ఇష్టం లేకుండా బలాత్కారం. అలా ఈ భూమి చెడుతో బలాత్కారంగా నింపబడిపోయిందంట భూమి అంతా కూడా. అటువంటి సమయంలో 8వ వచనం మనం చదువుకున్నాం ఇందాక. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడేను. దేవుడు ఈ సృష్టిని నరులను ఎందుకు నేను సృష్టించేనా అని సంతాపం పొందిన సమయంలో కూడా నోవాహు దేవుని యొక్క కృపకి పాత్రుడయ్యాడు. ఎందుకు దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు అంటే ఆయన నీతిమంతుడు, ఆయన నిందారహితుడు, ఆయన దేవునితో కూడా నడిచినవాడు. మనం కూడా ఎవరెవరు అడుగు జాడల్లో మనం నడుస్తాం కదా. కొంతమంది మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడుస్తామంటారు, కొంతమంది మరి నెహ్రూ అడుగు జాడల్లో నడుస్తాము అంటారు. కొంతమంది అంటే మనకి ఎవరైతే ఇష్టమో, ఎవరినైతే మనము ప్రేమిస్తామో వారి అడుగు జాడల్లో నడుస్తామో అని చెప్పుకుంటాం. కానీ నోవాహు ఎవరు అడుగు జాడల్లో నడిచాడంట? దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచాడంట. దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచినప్పుడు ఏమవుతుందంటే తను కూడా దేవుని యొక్క సారూప్యతలోనికి వచ్చేస్తాడు. కాబట్టి ఈ సృష్టిలోనే ఎంత గొప్ప విషయం చూడండి, ఈ సర్వ సృష్టిలో ఒకే ఒక వ్యక్తి దేవుని యొక్క కృపకి పాత్రుడయ్యాడు. ఆయన కృపకు పాత్రుడయ్యి తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టు ఒక ఓడని సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ఆ కృపకి గనక మనము కూడా మరి ఈరోజు పాత్రులము కావాలి అంటే మనము కూడా ఎలా ఉండాలనేది నోవాహు జీవితంలో నుండి కొన్ని లక్షణాలు లేకపోతే కొన్ని క్వాలిటీస్, కొన్ని మరి ఆ గొప్ప విషయాలు ఏమన్నాయో చూసుకొని మనము కూడా మరి ఎలా ఉన్నాము అని మనల్ని మనం సరి చేసుకొని బలలో మనము చేయవలసిన వారమై ఉన్నాము. మొదటిది చూద్దాం, చూడండి 6వ అధ్యాయము 9వ వచనము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. తర్వాత నోవాహు గురించి మనం ఇంకోటి చెప్తే, నోవాహు ఎవరి కుమారుడు? లెమెకు కుమారుడు. 5వ అధ్యాయం 28 అదే పేజీలో పైన ఉంది. లెమెకు కుమారుడు అనమాట. మరి నోవాహు అంటే అర్థం ఏంటంట? నెమ్మది అని ఉంది. ఎందుకంటే అప్పటి వరకు భూమి మరి శాపానికి గురైనప్పుడు వాళ్ళ లెమెకు మరి ఆయన తండ్రి అయినటువంటి లెమెకు అంట ఆయనకు నోవాహు అనే పేరు పెట్టాడంట. నోవాహు అనే పేరుకి అర్థం ఏంటంటే నెమ్మది అని, నెమ్మది కలుగజేస్తా. ఈయన పుట్టాడు కాబట్టి మరి మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాడంట. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. ఎవరు నీతిమంతులు అంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా కడగబడతారో వాళ్ళు నీతిమంతులుగా మారుతారు. నోవాహు నీతిమంతుడు ఎందుకు అయ్యాడు అంటే ఆయన దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచాడు. ఈరోజు మనము నీతి మన సొంత కార్యముల ద్వారా లేకపోతే మన వ్యక్తిత్వం ద్వారా మన గొప్పతనం ద్వారా మనము నీతిమంతులము కాలేము. మనకు నీతి ఆపాదించబడదు. ఈ లోకంలో చెప్పే నీతి కాదు ఇది. కాబట్టి నీతిమంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానంలో ఎవరైతే ఐక్యపరచబడతారో వాళ్ళే మన నీతిమంతులు. మరి 4వ అధ్యాయం చూడండి, అదే రోమిలకు రాసిన పత్రిక పౌలు 4వ అధ్యాయము చివరి వచనం 25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. కాబట్టి ఆయన మన నిమిత్తమై అప్పగించబడి మనల్ని నీతిమంతులు చేయటానికి ఆయన పునరుద్ధారణుడిగా తిరిగి లేచాడన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధారణుడిగా మరి మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే మనము నీతిమంతులము కాలేమన్నమాట. కాబట్టి మనము నీతిమంతులు అవ్వాలంటే ఏం చేశాడంటే ప్రభువు ఆ మరణాన్ని జయించి మళ్ళీ తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. మరి ఇదే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చూస్తే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. 17వ వచనం కూడా చూద్దాం చూడండి, అదే అధ్యాయము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన
మాట వలన కలుగును. కాబట్టి ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. కాబట్టి ఇక్కడ నోవాహు తను రక్షింపబడ్డాడు, తన కుటుంబం రక్షింపబడ్డారు. ఎందువల్ల రక్షింపబడ్డారంటే దేవుని పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసము, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే రక్షింపబడ్డాడు. కాబట్టి విశ్వాసం ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క మాట ద్వారా వస్తుంది. ఆ కాలంలో దేవుడు ఏం చేసేవాడంటే డైరెక్ట్గా మాట్లాడేవాడు, తర్వాత ప్రవక్తల ద్వారా చెప్పేవాడు అవన్నీ. ఇప్పుడు మనం దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడే స్థితిలో మనం లేము. కాబట్టి మనకు దేవుని యొక్క గ్రంథం ఉంది, దేవుని యొక్క మాటల పరిశుద్ధ గ్రంథం ఉంది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము ఏం చేసిందంటే, ఈ పరిశుద్ధ గ్రంథం మనము చదవటం ద్వారా ఏం చేస్తుందంటే మనలో విశ్వాసం అనేది వస్తుంది. ఆ విశ్వాసం వచ్చినప్పుడు మనం దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతాము, అప్పుడు మనము రక్షింపబడతాం అన్నమాట. కాబట్టి ఈరోజు మరి దేవుని యొక్క మాట వినుట వలన నోవాహు ఏం చేశాడంటే కృపకు పాత్రుడయ్యాడు, నీతిమంతుడిగా చేయబడ్డాడు. తర్వాత తను మాత్రమే కాకుండా ఇంకెవరో నిరక్షించాడు మనం చూద్దాం. తర్వాత చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఎట్లా చేశాడు అంటే పైన ఉంది. ఏం చేశాడంటే మరి చితిసారకపు 14వ వచనం నుంచి నేను మధ్య మధ్యలో అక్కడక్కడ చదువుతూ ఉంటాను, చూడండి అమ్మా. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలో పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దాని కీలు పొయ్యము. నీవు దాన్ని చేయవలసిన విధము ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదై ఉండవలను. ఆ ఓడకు ఒక కిటికీ చేయాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చేశాడంటే, నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేస్తాను, భూమి మీదకి జల ప్రవాహం రప్పిస్తాను, లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నీవు నీతో కూడా నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించాలి. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీ ఓడలోనికి తేవలను. వాటిలో మగది ఆడది ఉండవలను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి జాతుల ప్రకారము పక్షుల్లో, వాటి జాతుల ప్రకారము జంతువుల్లోనూ, వాటి జాతుల ప్రకారము నేలను ప్రకారం వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ వద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకో. చూడండి, దేవుడు సృష్టించాడు. దేవుడు ఒక్కసారే సృష్టిస్తాడు. సృష్టి అనేది ఒకసారే జరుగుతుంది. ఈ కరోనా వైరస్ వచ్చిన, ఎయిడ్స్ వైరస్ వచ్చిన, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించిన వాటిలో నుంచి రావాల్సిందే కానీ క్రొత్తగా ఎక్కడి నుంచి రావన్నమాట. అవి దేవుడు సృష్టించిన వాటిలో నుంచి అవి క్రొత్తగా పుట్టుకొస్తాయి, కానీ వేరే ప్రత్యేకంగా వాటంతటా అవి పుట్టవన్నమాట. సరే, దేవుడు సృష్టించాడు. ఆ సృష్టిలో ఏ జంతువు కానీ, ఏ పక్షి కానీ, ఏ జీవరాశి కానీ చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకని చెప్పి ఏం చేశాడంటే దేవుడు ప్రతి జాతిలో, ప్రతి పక్షుల్లో, ప్రతి జంతువులు ఏం చేశారంటే మరి అవి తర్వాత తిరిగి మరి వాటి యొక్క సంతానం ద్వారా ఈ భూమి మీద ఉండటానికి వాటన్నిటిని ఏం చేశారంటే నోవాహుకు ఆ పని అప్పగించాడు. వాటన్నిటిని నువ్వేం చేయాలి? కాపాడాలి, భద్రపరచాలి. ఇంకో గొప్ప విషయం చూడండి, ఆ ఓడ తయారు చేయాలి. ఓడ తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అమ్మా? ఓడ తయారు చేయడానికి 120 సంవత్సరాలు పట్టిందంట. 120 years. 120 సంవత్సరాలు ఒక వ్యక్తి ఆ ఓడని తయారు చేయాలంటే ఎంత ఓర్పు ఉండాలి, ఎంత దేవుడు పట్ల ఎంత విధేయత ఉండాలి, ఒకసారి మనం ఆలోచిస్తే తెలుస్తుంది. తర్వాత ఆ జంతువులన్నిటిని ఏం చేయాలి? ఓడలోకి పంపించాలి. ఆ జంతువులు వెళ్ళి నోవాహు ఏం తీసుకురాక్కర్లేడు, వాటంతట అవే అక్కడికి వస్తాయి. వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే దేవుడు చెప్పిన ప్రకారము 3 గదులుగా ఓడ ఉండి వాటన్నిటిని అక్కడ మరి ఉంచాలన్నమాట. ఉంచి ఇంకో గొప్ప విషయం ఏంటి? వాటన్నిటికీ ఆహారం సమకూర్చాలి. ఎంత పనో చూడండి, ఎంత భారము, ఎంత బాధ్యత. ఒక వ్యక్తి దేవుని కృపకు పాత్రుడు కావాలంటే ఎంత కష్టము, ఎంత ఓర్పు, దాని వెనుక ఎంత భారం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి అనేది నేను చెప్పే మాటలో నా మరి తలంపు అన్నమాట. మరి అన్ని జంతువులకి, పక్షులకి, మరి ఆ జలచరరాశులకి అన్నిటికీ ఆహారం సమకూర్చాలంటే ఎంత బాధ్యత, ఎంత భారమో మరి ఒకసారి మనం ఆలోచిస్తే తెలుస్తుంది. తర్వాత జలప్రళయం వచ్చింది.
ఎన్ని రోజులు వచ్చిందంటే 40 పగళ్ళు 40 రాత్రులు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ఓడ పైకి లేచింది. ఎన్ని రోజులు నీళ్లు ఉన్నాయి భూమి మీద? 150 రోజులు ఉన్నాయంట. ఎన్ని రోజులు ఉన్నాయి? 150 రోజులు అంటే ఎన్ని నెలలు? 5 నెలలు. అంటే 5 నెలలుగా సరిపడా ఆహారం ఓడలో ఉండాలి, ఆ జంతువులకి, పక్షులకి, అన్నిటికీ. మరి ఆహారం లేదనుకోండి, సరిపోలేదనుకోండి, ఏమవుతాయి? అవి చనిపోతాయి. చనిపోవడానికి వీల్లేదు. మళ్ళీ సృష్టించడానికి ఇంకా లేదు కదా. సృష్టి ఒక్కసారే జరుగుతుంది. కాబట్టి ఎంత ప్లాన్డ్గా దేవుడు. అందుకని ఆ మాట, ఏ మాట అంటే మళ్ళీ చదువుకుందాం చూడండి, 6వ అధ్యాయము చివరి వచనము. నోవాహు అట్లు చేశాను. ఎట్లు చేశాను? ఏ విధంగా ఓడని నిర్మించాలి, ఏ కొలతల ప్రకారం నిర్మించాలి, ఏ జంతువుని ఎక్కడ ఉంచాలి, వాటికి ఆహారం ఎంత ఉంచాలి, వాటిని ఎంత సమకూర్చాలి, ఏమేమి ఆహారం ఉంచాలి, ఇవన్నీ దేవుడు చెప్పాడు. నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. యావత్తు చేయకుండా ఒకటి వదిలిపెడితే ఏమవుతుంది? సృష్టిలో ఏమవుతుంది? దేవుడి సంకల్పం నెరవేరదన్నమాట. కాబట్టి మనము కూడా నోవాహులాగే దేవుడు చెప్పినటువంటి ప్రకారము, దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, దేవుని ఆజ్ఞలు ఏమిటి, దేవుని కట్టడాలేంటి, దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు, ఇవన్నీ మనకు దేవుని వాక్యంలో ఉన్నాయి. అలా మనం ఉంటున్నామా లేదా? నోవాహు అట్లు చేశాను, దేవుడు తనకు చెప్పినది యావత్తు కూడా చేశాను. మనము కూడా ఈరోజు మరి దేవుని యొక్క మాటలను ఆ విధంగా మన జీవితాలకు అన్వయించుకుంటున్నామా లేదని మనం ఈ సందర్భంగా మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎంత భారము, బాధ్యత, ఓర్పు, విధేయత నోవాహు చూపించాడో ఒకసారి ఆలోచించండి మీరు. అందుకనే ఒకే ఒక్క వ్యక్తి, సృష్టిలో ఒక్క వ్యక్తి ఆయన కృపకి పాత్రుడయ్యాడు, తద్వారా రక్షింపబడ్డాడు. మనము కూడా దేవుని కృపకి పాత్రులము మరి అవ్వాలి. అందుకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దేవుడంట పౌలు గారితో చెప్పాడంట ఒక మాట. ఏం చెప్పాడంటే, నా కృప నీకు చాలు, మనకి ఇంకేం అక్కర్లేదు, మనకి దేవుని కృప చాలు. ఆ కృప ఏం చేస్తుందంట? మనల్ని బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాను. ఏంటి బలహీనత అంటే? పై వచనంలో 7వ వచనంలో మనం చూస్తే మధ్యలో, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఎదురు నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. దేవుడంట అపోస్తలుడైన పౌలుకి ఒక ముళ్ళు ఉంచాడంట. అంటే శరీరంలో ఒక బలహీనత ఉందంట. ఆ బలహీనత తీసివేయమని పౌలు దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడంట, అందుకు మరి నీ ముళ్ళు తీసేస్తాను లేకపోతే తీసివేయనని చెప్పలేదంట. ఏం చెప్పకుండా ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు అన్నాడంట. కాబట్టి ఈరోజు మనము మన బలహీనత ఏదున్నా కానీ దేవుని యొక్క కృపకు పాత్రలమైతే చాలు. అదే చెప్పాడు. ఆ కృప ఏం చేస్తుందంటే మనల్ని ఆ బలహీనత నుండి శక్తిమంతులుగా చేస్తుంది. బలహీనత నుండి శక్తిమంతులుగా చేసినప్పుడు ఏమవుతుంది? ఆ బలహీనత ఉన్నా కానీ దాని మీద మనము జయం పొందినట్లే అన్నమాట. కాబట్టి కొన్నిసార్లు మనకు కూడా ఏదో ఒక ముళ్ళు, ఇప్పుడు ఒక ముళ్ళు కాదు మనకు కదా, నాకు తెలిసినంతవరకు 2-3 ముళ్ళు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. మన వయసుని బట్టి 2-3 ముళ్ళు ఉంటాయి. పైకి మాత్రం బాగానే కనబడతాము, లోపల చూస్తే ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఏ ముళ్ళు అంటే శారీరక బలహీనతలు ఉంటాయి అన్నమాట. మానసిక బలహీనతలు కూడా ఉంటాయి అనుకోండి, అవి వేరే విషయము. కాబట్టి దేవుడు మరి పౌలుతో ఏం చెప్పాడంటే, నా కృప నీకు చాలు అని చెప్పాడు. అలానే నోవాహు కూడా దేవుని యొక్క కృపకి పాత్రుడయ్యాడు. ఎలా పాత్రుడయ్యాడంటే, ఆయన నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. తర్వాత ఇంకోటి చూద్దాం చూడండి. మరి మనం చూసినటువంటి లక్షణంలో ఇప్పుడు మనం ఏం చూసామమ్మా? నోవాహు ఏం చేశాడంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో వాటన్నిటినీ తూచా తప్పకుండా నెరవేర్చాడు, పాటించాడు.
మనం కూడా దేవుని యొక్క మాటలను ఆజ్ఞలను మనము ఆ విధంగా మనము పాటించే వారముగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకొని మనలో చేయాలన్నమాట. ఎక్కడైనా మనం తప్పిపోయినప్పుడు మనము దేవుడిని క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని మరి క్షమించి తన రక్తం ద్వారా కడిగి మనల్ని తిరిగి సమకూరుస్తాడనమాట. తర్వాత ఇంకోటి మనం చూస్తే 7వ అధ్యాయము 5వ వచనము, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేసెను. ఆ మాట 6వ అధ్యాయం చివరి వచనంలో ఉంది, మళ్ళీ 7వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఉన్నదన్నమాట. తర్వాత 8వ వచనం కూడా చూస్తే దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలను ప్రాకన్నిటిలోనూ మగది ఆడది జతలుగా ఓడలో ఉన్న నోవహు నొద్దకు చేరెను. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా నెరవేర్చాడు అనమాట. తర్వాత విషయం చూడండి, 8వ అధ్యాయము 8వ అధ్యాయానికి రండి, 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఎంత గొప్ప విషయం చూడండి. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. 8వ అధ్యాయము 1వ వచనము, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఒక విషయం జ్ఞాపకం వస్తుంది చూడండి. యోనా గ్రంథము తీయండి. యోనా హోషేయ ఆమోస్ యోనా పేజీ నెంబర్ 762. పేజీ నెంబర్ 762. 2వ అధ్యాయము యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. చూడండి, ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? యోనా ఏం చేశాడంటే మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు, దేవుని మాటను మీరాడు, దేవునికి విధేయత చూపలేదు. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనాని? నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ మరి నినివే పట్టణస్థులందరూ చెడిపోయి ఉన్నారు, వారికి మరి నా మాటలను తెలియజేసి వాళ్ళని హెచ్చరించు, వాళ్ళు మారు మనసు పొందితేనేమో నేను శిక్షించుకొని ఉంటాను, లేకపోతేనే వాళ్ళని శిక్షిస్తానని చెప్పమన్నప్పుడు ఏం చేశాడంటే దేవుని మాటకు విధేయత చూపకుండా దేవుని ఆజ్ఞను పాటించకుండా ఏం చేశాడంటే తర్షీష్కి వెళ్ళటానికి వాడెక్కినప్పుడు దేవుడు ఒక గొప్ప మత్స్యాన్ని పంపించినప్పుడు ఆ మత్స్యము చేప ఏం చేసింది? నోవహుని మింగేసింది అనమాట. నోవహుని మింగేసినప్పుడు ఆ మత్స్యపు కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ అన్నాడు, నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమైందో చూడండి ఒకసారి. అసత్యమైన తర్వాత చూడండి, నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చింది. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృపకు ఆధారమైనటువంటి ఆ దేవుడిని విసర్జిస్తారు. ఎవరయ్యా అంటే అసత్యమైనటువంటి వ్యర్థమైన దేవతలందు లక్ష్యం ఉంచేవాళ్ళు. దేవుడి మీద లక్ష్యం ఉంచకుండా ఏదైతే అసత్యమో ఏదైతే వ్యర్థమో వాటి యందు లక్ష్యం ఉంచేవాళ్ళు, వాటి యందు మనసు ఉంచేవాళ్ళు, వాటి అడుగుజాడలో నడిచేవాళ్ళు కృపకి ఆధారమైన దేవుడిని విడిచిపెట్టేవారుగా ఉంటారు. కృపకి ఎవరైతే దేవుడిని విడిచిపెడతారో దేవుని యొక్క కృపకు పాత్రలు కారు. దేవుడికి కృపకు పాత్రలు కానప్పుడు వాళ్ళు ఏమవుతారు? రక్షింపబడరు. ఇక్కడ ఈయన ఏమయ్యాడంటే యోనా మరి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోనాని మరి రక్షించడం మాత్రమే కాకుండా తన ద్వారా నినివే పట్టణస్థులను కూడా రక్షించేవాడిగా చేశాడనమాట. కృపాధారాన్ని విసర్జిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొని నా మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేసి యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎందుకంటే ఆయన కృపకు ఆధారుడు, కృపకు ఆధారము, కృపకు ఆధారమైన వాడు. కాబట్టి ఇక్కడ యోనా దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు, యెహోవాని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ నోవహునే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను మొత్తం ఈయన పాటించాడు, ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చాడు, దేవుని మాట విన్నాడు, దేవుని యొక్క అడుగుజాడలో నడిచాడు అనమాట, దేవునికి విధేయత చూపాడు. కాబట్టి అంతగా దేవుని కృపకి నోవహు పాత్రుడయ్యాడు. మనము కూడా యోనాలాగానే మరి కొన్నిసార్లు దేవునికి విధేయత చూపకుండా దేవునికి యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవుని యొక్క
మరి మాటలను మనం అనుసరించకుండా మన సొంత ప్రవర్తన మరి వేరే వ్యక్తులు లేకపోతే మనకు ఇష్టమైన వారి యొక్క మాటల మీద లక్ష్యం ఉంచి మనము కూడా కొన్నిసార్లు ఏమవుతామంటే దేవుని యొక్క కృపకు పాత్రలు కాకుండా మనం ఉండి ఎంతో నష్టపోయే వారముగా మనము ఉంటాం అన్నమాట. కాబట్టి యోనాలాగా మనం అలా ఉండకుండా మరి నోవాహులాగా దేవుడు చెప్పినట్లు మనము నడుచుకోవాలన్నమాట. మళ్ళీ మన వాక్యానికి రండి. ఆదికాండము తర్వాత 8వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రను బయటికి వచ్చిరి. అంటే జలప్రళయం అయిపోయిన తర్వాత మరి దేవుడు ఏం చేశాడంటే ఆ నీళ్ళన్నీ తగ్గిపోయిన తర్వాత వాళ్ళని బయటికి రమ్మన్నాడు. వాళ్ళందరూ బయటికి రమ్మన్న తర్వాత చూడండి, మరి అప్పుడు 20వ వచనము, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి. కాబట్టి బయటికి రాగానే నోవాహు చేసినటువంటి పని ఏంటంటే దేవునికి బలిపీఠము కట్టాడు. బలిపీఠము మనకేం తెలియజేస్తుందంటే మరి నోవాహు యొక్క ప్రార్థనా జీవితము, నోవాహు యొక్క సమర్పణ, నోవాహు యొక్క ఆరాధన తెలియజేస్తుంది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించటము, దేవుడికి మనము మరి ఏం చేయాలి, దేవుణ్ణి ప్రార్థించటము. కాబట్టి దేవుని మరి నోవాహు యొక్క ప్రార్థనా జీవితం అనేది మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి మనము కూడా మరి దేవుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలంటే నోవాహు వలె మనము కూడా ప్రార్థనా జీవితము, నోవాహు వలె మనము కూడా దేవుడిని ఆరాధించేవారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక లక్షణం ఏంటంటే మరి నోవాహు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నెరవేర్చడం మాత్రమే కాకుండా దేవుడు చెప్పింది యావత్తు చేయటమే కాకుండా మరి అంతా అది అయిపోయి రక్షింపబడిన తర్వాత తన ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, భార్య, నోవాహు అన్నమాట. మొత్తం వీళ్ళందరూ మరి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటగా దేవుడికి ఏం చేశాడంటే దేవుడిని ఆరాధన చేసిన వాడిగా ఉన్నాడు, దేవుడిని స్తుతించిన వాడిగా ఉన్నాడు, దేవుని గణపరిచిన వాడిగా ఉన్నాడు, దేవునిని మహిమపరిచిన వాడిగా ఉన్నాడు అనమాట. తర్వాత చూడండి, పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. తర్వాత శ్రేష్టమైన మాట చూడండి, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి. ఇంపైన సువాసన ఆఘ్రాణించి అంటే దేవుడు ఏం చేశాడంటే నోవాహు అర్పించినటువంటి ఆ బలిని ఏం చేశాడు, అంగీకరించాడు, అర్పణనే స్వీకరించాడు, అర్పణనే మరి సంతోషించాడు, అర్పణకి సంతోషించిన వాడిగా ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు మరి మనకు తెలుసు ఆదికాండంలోనే ఉంది మరి హేబేలు, కయ్యను. మరి ఎవరి అర్పణని దేవుడు అంగీకరించాడు, ఎవరిది అర్పించలేదు? హేబేలుది అంగీకరించాడు, మరి కయ్యనిది అంగీకరించలేదు. మనం కూడా కొన్నిసార్లు మరి దేవుడికి చెల్లించవలసిన రీతిలో దేవుడికి కావాల్సింది ఈ బలులు అర్పణలు కాదు కదా. అందుకే మనకి కీర్తన గ్రంథంలో ఏముంది, విరిగి నలిగిన మనస్సే దేవునికి కావాల్సింది. కాబట్టి మనము మన హృదయం ద్వారా లేకపోతే మన ప్రవర్తన ద్వారా దేవునిలోనికి మనము దేవుని సారూప్యతలోనికి మార్చబడటమే దేవుడు కోరుకునేటువంటి బలి. అప్పుడంటే ఇచ్చేవాళ్ళు. మన పాత నిబంధన గ్రంథంలో ఉన్నప్పుడు ఈ బలులు అనేవి ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక్కడు బలిగా అర్పించబడిన తర్వాత మనము ఎటువంటి బలులు అర్పించవలసినటువంటి అగత్యం అనేది లేదనమాట. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే మరి ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు అనమాట. కాబట్టి మనం ఈరోజు ఏ బలులు లేకపోతే ఏమి మరి మొక్కుబళ్ళు కాదు, కానీ దేవుడికి ఏం చేయాలంటే ముందు మన హృదయాన్ని ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడు దేవుని యొక్క కృపకు మనము పాత్రులమవుతాం అనమాట. కాబట్టి ఇక్కడ ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆయన యొక్క ప్రార్థనా జీవితం మనకు కనపడుతుంది. దేవునిని ఘనపరిచే విషయంలోనూ దేవునికి ఇవ్వవలసినవి ఇచ్చే విషయంలోనూ నోవాహు ఏం చేశాడంటే మరి ఏ విధంగా మరి దేవుడు వాటిని ఇవ్వమన్నాడు ఆ విధంగా ఇచ్చినవాడిగా ఉండి దేవుడిని సంతోషపెట్టిన వాడిగా ఉన్నాడు. దేవుడు తనిచ్చినటువంటి ఆ మొక్కుబడిని లేకపోతే ఆ బలిని అంగీకరించిన వాడిగా ఉండి వాటిని ఆగ్రహించడం అంటే వాటిని ఏం చేశారంటే ఆస్వాదించిన వాడిగా సంతోషించిన వాడిగా ఉన్నాడు అన్నమాట. తర్వాత చూద్దాం, చూడండి ఇంకొక లక్షణం. మనము 9వ అధ్యాయము 10వ వచనము,
ఇదిగో నేను మీతోనూ మీ తనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుతున్నాను. ఏ నిబంధన అంటే దేవుడు ఏం చేశాడంటే ఇక నోవహుతో చెప్పాడు, ఇక మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా నేను జలప్రళయం ద్వారా ఈ సృష్టిని లయము చేయను, నాశనము చేయను. దానికి గుర్తుగా ఏం చేశాడంటే మనకి ఒక నిబంధనని గుర్తుగా పెట్టాడనమాట. అదే మనం చూసేటువంటి ఇంద్రధనస్సు. కాబట్టి ఆ ధనుస్సును ఒక దాన్ని మనకి పెట్టాడనమాట. అంటే నోవహుతో నిబంధన చేసిన వాడిగా మనం చూస్తామన్నమాట. తర్వాత మనం చూస్తే మరి 1వ వచనం చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, కాబట్టి దేవుడి యొక్క అడుగుజాడలు నడిచినటువంటి నోవహు ఏం చేశాడంటే ఆశీర్వదింపబడ్డాడు. నోవహు మరి తను రక్షింపబడి తన కుటుంబం అంతటినే రక్షించుకోవటం మాత్రమే కాకుండా దేవుడు ఏం చేశాడంటే నోవహు యొక్క కుమారులను ఏం చేశాడంట ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని చేత ఆశీర్వదింపబడతామో అప్పుడు మనము ఫలింపులోనికి వస్తామన్నమాట. ఒక్కొక్కసారి మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మనము నిష్ఫలం అయిపోతాయి. ఆ ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలం అయిపోతూ ఉంటాయి, ఫలింపులోనికి రావు. ఎందుకు రావు అంటే అది దేవుని సంకల్పమై ఉండాలి, అది దేవుని చిత్తమై ఉండాలి. అది దేవుని చిత్తము దేవుని సంకల్పము ఎప్పుడవుతుందంటే మనము కూడా నోవహు వలె మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండి నోవహు వలె మనము దేవునికి మరి ఇవ్వవలసినవి ఇచ్చి దేవునిని గణపరిచినప్పుడు దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడనమాట. కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడిగా ఉన్నాడు. ఎందుకు ఆశీర్వదింపబడ్డాడంటే ఈయన మాత్రమే కృపకి పాత్రుడైనమాట. తర్వాత మనం చూడండి 16వ వచనంలో ఆ ధనస్సు మేఘంలో 15వ వచనం చూడండి. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందని కనుక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగ ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘంలో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరాలలో ప్రాణం గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందినని. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరాలకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనను గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. కాబట్టి నోవహుతో మరి భవిష్యత్తులో జలప్రళయం ద్వారా మరి ఈ నాశనం రాదని నిబంధన చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి నోవహు జీవితంలో మనం చూసిన విషయాల్లో ఒకటి, నోవహు కృపకు దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. దేవుని కృపకు పాత్రుడైనప్పుడు దేవుడు మరి ఆయనని మాత్రము కాకుండా ఆయన కుటుంబం అంతటిని కూడా రక్షించిన వాడిగా ఉన్నాడు. వాళ్ళ కుటుంబం మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతిలో కూడా మరి దేవుడు చెప్పినటువంటి ఆయా మరి జతలన్నీ కూడా రక్షింపబడినవి ఉన్నాయి. అంటే ఇక్కడ నోవహు ద్వారా దేవుడు ఏం చేసినట్లు, నోవహు ద్వారా దేవుడు ఏం చేశాడంటే సృష్టిని ఏం చేసినట్టు కాపాడినట్టు అనమాట. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జంతువుని ప్రతి పక్షిని కూడా ఏం చేశాడంటే నోవహుతో పాటు నోవహు యొక్క మరి భార్యతో పాటు కోడళ్ళు కొడుకులతో పాటు వాటిని కూడా దేవుడు ఏం చేశాడంటే రక్షించిన వాడిగా కాపాడిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టిని ఒక వ్యక్తి ద్వారా ప్రొటెక్షన్ చేయటం అనేది ఆ వ్యక్తికి ఎంత గొప్పతనమో చూడండి. దేవుడి సృష్టి మొత్తం కూడా ఆ ఓడలోకి వచ్చేసింది. ఆ ఓడ ద్వారానే మళ్ళా ఆ సృష్టి అనేది ఏమైపోవాలి, ఈ ప్రపంచంలోనికి విస్తరించాలి. ఆ ఓడ ద్వారా ఓడలో ఉన్నటువంటి ఆ జీవులు జీవరాశుల ద్వారానే మళ్ళా ఈ భూమి మీదకి ఆ సృష్టి అనేది విస్తరించాలన్నమాట. అటువంటి ఆ ఓడని మరి తయారు చేసి ఆ ఓడని భద్రపరిచేటువంటి పని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాలు నోవహు ఏం చేశాడు, వాటిని నిర్మించి వాటిని నిర్మాణం చేసి దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు. కాబట్టి అంత పెద్ద కార్యాన్ని మరి సక్సెస్ చేయగలిగాడు అనమాట దేవుని ద్వారా నోవహు. కాబట్టి నోవహు సామాన్యమైన వ్యక్తి కాదు. ముందే చదువుకున్న మనము హెబ్రీలు రాసిన పత్రికకు అంతకుముందు చూడనటువంటి సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, మనము చూసే విషయాలకే మనం నమ్మం కదా, చూడని విషయాల గురించి ముందే చెప్తే ఇది జరుగుద్దా అన్నట్లుగా అనుకుంటాం. కానీ ఏం చేశాడంట, అంతకుముందు లేని విషయాల్ని దేవుడు చెప్పినప్పుడు మరి దేవునికి విధేయత చూపి ఏం చేశాడంటే ఆయన చెప్పిన ప్రకారం చేశాడు. ఆ వాడ నిర్మాణంలో దేవుడు చెప్పిన కొలత ప్రకారం చేయకపోతే ఏమవుతుంది, వాడ నిలవలేదన్నమాట. కాబట్టి మరి 150 రోజులు ఆ నీళ్ళ మీద ఓడ తేలి ఉండాలి అంటే దేవుడు చెప్పిన కొలత ప్రకారం చేయటము, దేవుడి యొక్క
మరి చెప్పిన ప్రకారం ఆ జంతువులన్నిటికీ ఆహారాన్ని సమకూర్చడం ఇవన్నీ చేయటం అనేది మామూలు విషయం కాదనమాట. ఎంత విధేయత, ఎంత ఓర్పు ఉండాలో మనం ఒకసారి ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి ఎంత విధేయత చూపాడు చూడండి. ఒకసారి మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, పౌలు అపోస్తలుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒకసారి మనం చూస్తే 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరికి విధేయత చూపాడు అంటే తండ్రి అయిన దేవునికి విధేయత చూపి, తండ్రి అయిన దేవుడు దేని కొరకు తన కుమారుని లోకానికి పంపించాడో ఆ కార్యాన్ని ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చి తండ్రి అయిన దేవునికి విధేయత చూపాడు అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారే అంత విధేయత చూపి మరి ఆయన దేవుడు కదా, దేవాది దేవుడైండి కూడా ఆ మహిమ గల రాజ్యంలో విడిచిపెట్టి మరి ఈ లోకానికి వచ్చి మనుష్య రూపంలో మన నరుడుగా జన్మించి ఏం చేశాడంటే ఆయన మరి విధేయత చూపించాడు దేవుడికి. ఇందాక మనం చదువుకున్నాము, మన ఆరాధన వర్తమానంలో నేర్చుకున్నాం ఏంటంటే ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనకి క్షమాపణ వచ్చింది, మన పాపాలను క్షమించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ఉండి ఏం చెప్పాడు? వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళని ఏమన్నాడు? క్షమించమని తండ్రి అయిన దేవుడిని ప్రార్థించిన వాడిగా ఉన్నాడు అనమాట. చూడండి ఎంత మరి ఆయనకున్న క్షమాపణ గుణము, లేకపోతే తండ్రి అయిన దేవుని పట్ల ఆయనకున్నటువంటి విధేయత. అట్లాగే నోవాహు కూడా మరి ఏం చేశాడు? ఎంతో విధేయత చూపిన వాడిగా ఉన్నాడు అనమాట. అంత విధేయత చూపబట్టే మరి ఆయన కుమారులు అందరూ కూడా ఆశీర్వాదంలోనికి వచ్చి ఫలింపులోనికి వచ్చారన్నమాట. కాబట్టి నోవాహు జీవితంలో మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో ఆయన యొక్క ఓర్పు, ఆయన యొక్క విధేయత, ఆయన దేవుని మాట వినే విషయంలోనూ, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే విషయంలోనూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలోనూ, ప్రార్థనా జీవితంలోనూ, మరి ఇవన్నీ కూడా మనము కూడా మరి నేర్చుకొని వాటిల్లో మనము ఏ విషయంలో తప్పిపోయామో మనల్ని మనం పరీక్షించుకొని మరి నోవాహులాగా మనము దేవుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలి అని చెప్పేసి మరి మనము వాక్యం ద్వారా విన్నాము. అయితే ఈ కృపకు పాత్రలు అవ్వటం అనేది దాంట్లో కూడా ఇప్పుడు నేను చెప్తూ ఉన్నప్పుడు వచ్చిన తలంపు ఏంటంటే, కృప అనేది అందరికీ ఇస్తూ ఉంటాడు దేవుడు, కానీ ఆ కృపలో ఏమంటాయి? వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. మనము ఎక్కువగా దేవుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలంటే దేవునికి యొక్క అడుగు జాడల్లో ఎంతగా నడిస్తే అంత కృపకు పాత్రలు అవుతాం. కాబట్టి కృప అనేది మనకి ఉండొచ్చు, కానీ నోవాహు వలె మనం దేవుని యొక్క కృపకు పూర్తిగా పాత్రలు అవ్వడానికి మనం ఏం చేయాలంటే మనము దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా చేయగలిగే స్థితిలోనికి మనం రావాలి. అప్పుడే మనము మరి నోవాహు వలె పూర్తిగా దేవుని యొక్క కృపకి మనం పాత్రలు అవుతాం అన్నమాట. కాబట్టి మరి నోవాహు జీవితంలో ఉన్నటువంటి ఈ లక్షణాలను మనం కూడా కలిగి ఉన్నామా లేదని మనల్ని మనం పరీక్షించుకొని మరి బలలో వేయవలసిన వారమై ఉన్నాం. ఒక నిమిషము మనం దేవుని వాక్యం వింటూ వచ్చాం. నోవాహు యొక్క జీవితం, యోనా యొక్క జీవితం రెండు విధాలుగా మనం వింటూ వచ్చాము. నోవాహులో ఉన్న మంచి లక్షణాలు: కృప పొందినవాడు, నీతిమంతుడు, యథార్థముగా ప్రవర్తించాడు, దేవునితో కూడా నడిచినవాడు నోవాహు. దేవుడు చెప్పిన యావత్తూ చేశాడు. అయితే యోనా దేవుని ఆజ్ఞను పాటించలేకపోయాడు. దేవుని ఆజ్ఞను తాను విని కూడా వినని వాని వలె తాను ప్రవర్తించాడు.
రెండు తలంపులు చూస్తూ వచ్చు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. క్షమాపణ కోరుదాం. ప్రభువా, నిజముగా నేను నోవాహు వంటి లక్షణాలు నాలో ఎంతో కొరతగా ఉన్నాయి. యోనా వలె నేను కూడా పలుమార్లు మాట తప్పిన వాడను. యోనా వలె నేను కూడా ఈ మాట వినని వాడిగా ఉన్నాను. క్షమించుకండి. ఆ జీవితంలో నోవాహు వంటి అనుభవాలు నేను కలిగి ఉండటానికి నాకు సహాయం చేయండి. పలుమార్లు పొరబడిన నన్ను నా మేలు కోరి, క్షేమము కోరి నేను అవిధేయుడుగా ఉండకూడదని హెచ్చరించిన మీ విలువైన మాటలు నన్ను ఎంతో తాకినవి. క్షమాపణ కోరుకుంటాను. ప్రభుతో సమాధానపడి ఆయన రక్తములో, శరీరములో ఒక్క నిమిషం మౌనంగా మనసులో ప్రార్థించి క్షమాపణ కోరి ప్రభుతో సమాధానపడి. ప్రకటనలు గమనించండి. ఎప్పటి వలె మరి సోమవారం గొలుసు ప్రార్థన ఉంటుంది. ఉదయము 6 గంటల నుండి సాయంత్రము 6 గంటల వరకు ఉంటుంది. అందరూ కూడా మరి మీ పేర్లు వ్రాసి ఏ టైం అయితే మీరు వ్రాసారో ఆ టయానికి రండి. ఒకవేళ మీరు వ్రాసి ఏదైనా అర్జెంటు పని ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము ఆ సమయాన్ని గడుపుతాం. అర్థమవుతుంది కదా? రాకుండా ఉండవద్దు. ఒకవేళ మీకు అత్యవసరమైన పనులు ఉంటే మాకు చెప్పండి, ఆ సమయాన్ని మేము గడుపుతాం. తర్వాత మంగళవారం నాడు మరలా రాత్రి 7 గంటలకు ప్రార్థన, సంఘ ప్రార్థన ఉంటుంది. అందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. కొందరే వస్తున్నారు. ఎప్పటి వాళ్ళే వస్తున్నారు, కానీ చాలామంది రాలేకపోతున్నారు. అందుకొరకు ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరూ కూడా మరి ఆ కూడికకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. బుధవారం నాడు మరి బుధవారము 10:30 గంటలకు అరుణ సహోదరి వారి గృహము దగ్గర స్త్రీల కూడుకుంటుంది. తెలుసు కదా ఇల్లు? అరుణ సిస్టరు ఎమ్మ వారి గృహము దగ్గర మరి స్త్రీలకు కూడుకుంటుంది. కాబట్టి అందరూ కూడా 10 గంటలకు అక్కడికి స్త్రీలే అంతేగమ్మ రావాలని మనవి చేస్తూ ఉన్నాం. గురువారం నాడు బైబిల్ స్టడీ 7 గంటల నుండి 8:30 వరకు ఉంటుంది. తర్వాత శుక్రవారం ఏంటి? ఆల్ నైట్ ప్రేయర్. అంటున్నారు కానీ రాటల్లా, అన్నవాళ్ళే రాటల్లా. అంటున్న మాట కానీ అన్నవాళ్లే రాటల్లా. ఎలా జరిగింది? ఆల్ నైట్ ప్రేయర్ అందరూ భారముతో వచ్చి ప్రార్థన చేయాలి. దేవుడు కార్యాలు చేస్తారు. నిర్లక్ష్యం చేయకుండా అందరూ వచ్చి రాత్రంతా గడపాలి ప్రార్థనలో. ఆల్ నైట్ అంటే రాత్రి అంతా. ఇప్పుడు ఏమొచ్చిందంటే హాఫ్ నైట్ వెళ్ళిపోతున్నారు. 11, 12 వస్తే వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉంటల్లా. కాబట్టి భారం ఉంటే ప్రార్థన వస్తుంది, భారం లేదు. అందుకొరకు ప్రభు ఇచ్చిన సమయం దాకా మనం గడుపుతాం. ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. శనివారం నాడు ఏముండదు,
ఆదివారం నాడు 9:30 గంటలకు ఏముంటుంది? ఆరాధన. మనం ఎప్పుడు వస్తున్నామంటే 11. కొందరు ఆరాధించేటప్పుడు వస్తున్నారు. సరే, మీ ఆత్మస్థితి అలా ఉందని అనుకుంటున్నాం. కాబట్టి ఇవి ప్రకటనలు. వచ్చే వారములో సండే స్కూల్ పరిచర్య, కవిత, జరూష వీరు సిద్ధపడతారు. ఇవి ప్రకటనలు.